నమస్తే, వెల్కమ్ టు ఈట్ అవుట్. ప్రతి వారం వినూత్నమైన వంటల్ని మీకు పరిచయం చేస్తూ ఉన్న ఈట్ అవుట్ ఈ వారం కూడా కమ్మని రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసింది. నగరమంతా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్న రోజులు మరి. ప్రతి పూట కమ్మని నైవేద్యాలు స్వామివారికి అర్పించడం పరిపాటే కదా. ఆ నైవేద్యాలను మేము మీకు చేసి చూపిస్తామంటున్నారు రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్ లో ఉన్న జల్సా రెస్టారెంట్ వారు. నవరాత్రి స్పెషల్ నైవేద్యాలని మనకు పరిచయం చేయడానికి ఇక్కడ ఒక అతిథి రెడీగా ఉన్నారు. అయితే ఎప్పుట్లా షెఫ్ కాకుండా ఈరోజు మేనేజర్ మనతో పాటు ఉన్నారు. ఆయన రెసిపీస్ని పరిచయం చేస్తానంటున్నారు. మరికెందుకు ఆలస్యం, ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ తర్వాత ఆయన మనకు పరిచయం చేసే రెసిపీస్ ఏంటో కనుక్కుందాం. నమస్తే అండి. మీ పేరు? విజయ్ కుమార్ అండి. నా పేరు విజయ్ కుమార్ గారు. సో మీరు గరిట పట్టాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఆల్రెడీ చైనీస్, ఇండియన్ ఆల్రెడీ నేను కుక్ చేస్తాను. అంటే రెస్టారెంట్కి వచ్చే ప్రతి కస్టమర్కి మనం కొత్తగా కుక్ చేయాలని చెప్పి ఒక ఇంట్రెస్ట్ ఇది ఎంచుకున్నాను. రైట్, వెరీ గుడ్. సో మరి గణేష్ నవరాత్రులు నడుస్తూ ఉన్నాయి, నైవేద్యాలు ఎన్నెన్నో పెడుతూ ఉంటాం ఆ బొజ్జు గణపయ్యకి. మీ వైపు నుంచి మీరు మాకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్న రెసిపీస్ ఏంటి? ఈరోజు సేమియా ముజాఫర్ ఆర్ లిచీ పిన్నింగ్. సో రెండు రెసిపీస్ మాకు పరిచయం చేస్తూ ఉన్నారు. రెండు కూడా కొంచెం కొత్తగానే ఉన్నాయి. సేమియాతో మీరు చేసే రెసిపీ ఫస్ట్ అనుకుందామా? ఫస్ట్ టైం. రైట్, అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చెప్పేస్తారా మాకు? సేమియా, షుగర్, మిల్క్, నెయ్యి, ఇలాచి పౌడర్. రైట్, సేమియా ముజాఫర్ వినడానికి కొత్తగా ఉంది. మరి ఎట్లా ఉంటుందో చేస్తే చూద్దాం. మేకింగ్ స్టైల్ ఏంటి? ఫస్ట్ ఎట్లా? ఒక కప్పు నెయ్యి అవసరం అవుతుందండి. మొత్తం వేసేస్తారు ఫస్టే? ఓకే. కొంచెం వేడైన తర్వాత సేమియా మొత్తం రోస్ట్ చేస్తారా? అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు, లేకపోతే జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి? ఓకే, ఓ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. సాధారణంగా కొంచెం నెయ్యి వేస్తే సరిపోతుంది కదా కలర్ మారడానికి. మొత్తం నెయ్యి వేశారు అంటే ఇది అదనంగా టేస్ట్ యాడ్ చేస్తుంది అంటారా? అదనంగా టేస్ట్ యాడ్ చేస్తుంది. కొంచెం రోస్ట్ అయిన తర్వాత కూడా దీని ఇంగ్రీడియంట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే, ఫైన్. ఓకే. కస్టమర్ కూడా డిఫరెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మేము ఈ విధంగా ప్లాన్ చేసాము. ఓకే, కూల్. స్వీట్ అనే కాదు, సూప్ కానీ, చైనీస్ కానీ, ఇండియన్ కానీ, తందూరి కానీ ఎక్కడ దొరకని విధంగా మేము దీన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే. మామూలుగా సేమియా తోటి రకరకాల రెసిపీస్ మనం చేస్తూ ఉంటాము, ఖీర్ లాగా అట్లాగా. మరి సాధారణంగా రెగ్యులర్ టైప్ లో ఉంటుందా, లేకపోతే ఇదేమైనా డిఫరెంట్? రెగ్యులర్ కాదండి, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక స్వీట్ టైప్ లో వస్తుంది. ఎంత సమయం పట్టచ్చు అంటారు ఇది పూర్తి అవ్వడానికి? మొత్తం 15 మినిట్స్ పడుతుంది. రైట్. రెగ్యులర్ గా నవరాత్రి పూజలు చేసే వాళ్ళకి ఏంటంటే వెంటనే పూజ హడావుడి ఏర్పాట్లు చేసుకోవాలి, థింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఏమేం కావాలో చూసుకోవాలి. అప్పుడు నైవేద్యానికి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో ఇట్లా 10-15 మినిట్స్లో అయిపోయే రెసిపీస్ అందంగానూ ఉంటాయి, రుచికరంగానూ ఉంటాయి, వెంటనే దేవుడికి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. మనం ఫాలో అవ్వచ్చు. అప్పుడు టైం కూడా కలిసి వస్తూ ఉంటుంది, హడావుడి లేకుండా ఉంటుంది. రోస్ట్ అవుతున్న కొద్దీ కలర్ చేంజ్ అయ్యి మంచి సో రోస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వాటర్. ఓకే. సో చక్కగా రోస్ట్ అయిపోయింది, గోల్డ్ కాదు మెరూన్ కలర్లో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ అన్నారు విజయ్ గారు. సో బేసిక్గా ఏదైనా రోస్ట్ చేసిన తర్వాత దాన్ని పక్కకు తీసుకొని తర్వాత ఉడకబెట్టడం అది ఇది జరుగుతూ ఉంటుంది. కానీ విజయ్ గారు ఏం చేశారంటే అదే ప్యాన్లో నెయ్యితో పాటు సమానంగా వాటర్ వేసేసారు. కొంచెం 1/2 లీటర్ వాటర్ అనుకోవచ్చండి. ఓకే. ఇది బాగా డ్రై అవ్వాలి. ఇదంతా నీళ్ళంతా ఉడికిపోవాలి.
ఉడికే వరకు ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేరంటారా? షుగర్ ఎప్పుడు వేస్తారు మరి? షుగర్ లాస్ట్లో వేస్తాం, తర్వాత మిల్క్ వేసిన తర్వాత షుగర్ వేస్తాం. ఓకే, మిల్క్ కూడా యాడ్ చేస్తారు కనుక ఎగ్జామ్ కొంచెం డ్రై అయిన తర్వాత, షింక్ అయిన తర్వాత, వాటర్ షింక్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ వేసిన తర్వాత షుగర్ యాడ్ చేయాలి. ఓకే, మీరు ఇంట్లో పూజలు అవి చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. మరి పూజలు చేసినప్పుడు నైవేద్యం మీ శ్రీమతి గారు చూసుకుంటారా, మీరే చేస్తారా? నేను అప్పుడప్పుడు నేను కూడా చూసుకుంటాను, మా శ్రీమతి గారు కూడా చేస్తారు. ఓకే. ఇది బాగా బాయిల్ అయిపోతుంది. బేసిక్గా మొత్తం రోస్ట్ అయిపోయి భలే కలర్ వచ్చింది కదండి. యాక్చువల్లీ ఇది సేమియా అంటే ఎక్కువ ఫ్రై కాకుండా మిల్క్ వేసి చేసే విధానం. ఇది స్వీట్ టైప్ లో వస్తుంది. కొంచెం కరెక్ట్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసి మిల్క్ యాడ్ ఒక పీస్ లా తీసుకొని తినడానికి వీలుంటుంది. గట్టిగా అవుతుంది. దీన్ని సేమియా అంటారు, కీర్ అంటారు. స్వీట్ కిందకే వస్తుంది. ఓకే, అందుకే దీన్ని సేమియా ముజాఫర్ అన్నారు. ఇది బాగా ఉడికిపోయినట్టుంది, వాటర్ అబ్జర్వ్ అయినట్లుందండి. ఇంకా డ్రై అవ్వాలి. మరి ఇప్పుడే మొత్తం డ్రై అయిపోతే పాలు వేసిన తర్వాత ఎలాగండి? పాలు వేసిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. ఇంకా గట్టి పడుతుందంటారా? ఇదేదో చూడాల్సిందే. బేసిక్గా పాలేగానే కాస్త లిక్విడ్ చేసా వస్తుంది, చక్కగా స్పూన్ వేసుకొని తాగొచ్చు అనుకున్నాను. కానీ అట్లా కాదు, స్వీట్ లాగా తినొచ్చు అని చెప్తున్నారు. చూద్దాం, ఈసారి నిజంగానే వెరైటీగా ఉంది రెసిపీ ఏంటో. కానీ నెయ్యి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా? నెయ్యి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫస్ట్ నెయ్యి వేస్తే అది కీరి కిందకి వస్తుంది. నెయ్యి వేసి దీన్ని ఫ్రై చేసి కొంచెం కరెక్ట్ చేస్తే స్వీట్ టైప్ వస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది. చిన్న టెక్నిక్ అంతే వంట చేసే విధానంలో. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే రకరకాల రెసిపీస్ వచ్చేస్తాయి. సేమ్ ప్రొసీజర్. ఓకే విజయ్ గారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు పాలేనా? నెక్స్ట్ పాలు వేయాలి. ఓకే ఫైన్. మొత్తం ఒక కప్పు పాలండి. ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ అవసరం అవుతుందంటారా? అక్కర్లేదు, సరిపోతుంది. ఎట్లా ఉంది కలర్? డిఫరెంట్గా, కలర్ చాలా డిఫరెంట్గా ఉంది. అఫ్కోర్స్ చూడడానికి కూడా బాగుంది. మొత్తం నెయ్యిలో తేలుతూ. ఇప్పుడు 5 minutes ఇది బాయిల్ అవ్వాలి. ఓకే, షుగర్ ఎప్పుడు యాడ్ చేస్తారు? షుగర్ అది మిల్క్ షింక్ అయిన తర్వాత, కొంచెం డ్రై అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకుని ఇలాచీ పౌడర్ యాడ్ చేయాలి. షుగర్ వేసిన తర్వాత మొత్తం జ్యూసీగా వచ్చేస్తుంది కదా? అవును, దాంట్లోనే మిల్క్ తో పాటు కలిసిపోతుంది. అది మిల్క్ తో పాటు కలిసిపోయి గట్టి పడుతుంది అట్లా. ఓకే. విజయ్ గారు, మొత్తం డ్రై అవుతున్నట్టుంది మీరు చెప్పినట్లు. కూల్. నేను సేమియాకి కొంతవరకు అబ్జర్వ్ చేసే తత్వం ఉంటుంది అనుకున్నాను. ఈ రోజు అర్థమైపోయింది. యాక్చువల్లీ డైరెక్ట్ మిల్క్ వేస్తే ఇది వాటర్ ఎందుకు వేసామంటే, డైరెక్ట్ మిల్క్ వేస్తే ఇది గట్టి పడదు. ఫస్ట్ వాటర్ వేసి దాన్ని ఇది చేసిన తర్వాత మిల్క్ వేయాలి. ఓకే. సో ఆల్రెడీ డ్రై అయిపోతుంది కనుక షుగర్ వేసే టైం వచ్చిందంటారా? షుగర్ వేయాలి అందుకనా? ఓకే. స్వీట్ కాస్త తక్కువ క్వాంటిటీలో చేస్తేనే బాగా టేస్టీగా అవుతుంది కదండి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే బాగా అనుభవం ఉండాలి. ఇది షుగర్ వేసాం కదా, అది కరిగి మళ్ళీ గట్టి పడుతుంది. ఓకే, అది గట్టిపడే వరకు చూడాలంటారు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక బౌల్లోకి తీసేయండి. చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది, ఎమ్మీగా ఉంది. అంటే ట్రై చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. కాస్త ఒక కప్పు నెయ్యి మినహాయించి కొత్తగా ఏం లేదు, కాకపోతే చేసే విధానం మాత్రమే కొత్తగా ఉంది.
మీకు వెంటనే నైవేద్యం పెట్టుకోవాలి, టైం అయిపోతుంది అని హడావుడిగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చేయచ్చు. అఫ్కోర్స్ నైవేద్యం కోసమే కాదు, మనం ఇంట్లో వీకెండ్స్లో చక్కగా రకరకాల వంటలతోటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మంచి విందు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం కదా, బంధువులు వస్తూ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కూడా మీరు చివరిలో ఏదైనా స్వీట్ కొత్తగా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు సేమియా ముజాఫర్. సో షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లిక్విడ్ చేసా ఫామ్ అయిపోయింది. అది కూడా అబ్జర్వ్ చేసుకొని చిక్కీగా తయారవుతుంది అన్నమాట. ఓకే, తర్వాత దీన్ని ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టడం లేకపోతే చల్లారనివ్వడం ఇదంతా చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం పీసెస్లా కట్ చేయొచ్చు. మొత్తానికి ఇది వేడిగా ఉంది కదా, దీన్ని చల్లారనిచ్చిన తర్వాత అంటే మన కన్వీనియన్స్ వేగంగా కావాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు, లేదంటే కాసేపు అలా గాలి కారనివ్వచ్చు. అప్పుడు ఇది చల్లదనం రావడంతో మొత్తం గట్టిగా తయారవుతుంది. దాన్ని మనం మనకి ఇష్టమైన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని వీటి మాదిరి తినచ్చు మాట. అంటే దాదాపు 10 నిమిషాలు మనం అలా ఉండనిచ్చిన తర్వాత భలే డ్రైగా అయిపోయిందండి ఇది. ఇప్పుడు ఇలాచీ పౌడర్. ఓకే, మొత్తం వేసేస్తారా? లేదు, కొంచెం తీసుకో. ఆల్రెడీ అయిపోయింది మేడం ఇది. కూల్. స్వీట్స్ అన్నాక ఖచ్చితంగా ఇలాచీ పడాల్సిందే. ఇలాచీ పడందే ఆ ఫ్లేవర్ రాదు. అది రాగానే ఒక రకమైన ఆకలిని పుట్టించేస్తుంది, తినాలనే కోరికను కూడా పెంచేస్తుంది. అంత టేస్టీ స్మెల్ దాని సొంతం కదా. బౌల్లో తీసుకున్నాం మేడం. మీరు అన్నట్టు భలే స్ట్రాంగ్గా తయారైపోయింది. గార్నిష్ చేయాలి. అయిపోయింది. సర్వీస్ బౌల్లోకి తీసుకున్న తర్వాత, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని చక్కగా గార్నిష్ చేస్తూ ఉన్నారు. సో గార్నిష్ కూడా అయిపోయింది. సేమియా ముజాఫర్ నా చేతిలో ఉంది. ఎంత కలర్ఫుల్గా ఉందండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. ఆఫ్ కోర్స్ వాసన వస్తోంది. ఏం సువాసన అండి ఇది. తినాలి తినాలి అని కోరిక పెరిగిపోతోంది. ఇంకెందుకు ఆలస్యం అనిపిస్తోంది. కానీ ఇంకో రెసిపీ చెప్పారే ఆయన, అది కూడా పూర్తయిన తర్వాత 2 కలిపి టేస్ట్ చేద్దాం. ఏమంటారు? ఇంకెందుకు ఆలస్యం, పదండి. సేమియా ముజాఫర్ అన్నారు. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ వండిన తర్వాత ఏంటండి ఆ కలర్ ఏంటండి, అసలు ఆ స్మెల్ ఏంటండి, ఎంత మంచి వాసన వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇంకో రెసిపీ కూడా చేసి చూపిస్తానన్నారు. ఈ రెండింటిని అర్జెంటుగా టేస్ట్ చేయాలని కోరికగా ఉంది. కానీ సెకండ్ రెసిపీ అయితే పూర్తి అవ్వాలి కదా. లిచీ పిన్ని అన్నారు. ఎలా ఏమేమి అవసరం అవుతాయి ఏంటి విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు, లిచీ పిన్నికి ఏమేమి అవసరం అవుతాయి? లిచీ జ్యూస్, నానబెట్టిన బియ్యం, షుగర్, మిల్క్, నెయ్యి, బాదం పప్పు. సో ఫస్ట్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇందాకటి వంటలాగా ఈ వంటలో కూడా నెయ్యి ఎక్కువ అవసరం అవుతుందంటారా? అక్కర్లేదు మేడం, దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఆ బౌల్ అయితే సరిపోదు. ఓకే, ఫస్ట్ ఏమేమంటారు మీకు? ఫస్ట్ నెయ్యి ఇవ్వండి. ఓకే, ఓ కప్పు నెయ్యి. స్వీట్కి నెయ్యి వేస్తే బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తేనే బాగుంటుందంటారా? ఓకే. సో అయిన తర్వాత రైస్ యాక్చువల్లీ నానబెడతాము. నానబెట్టి ఆరబెట్టి దాన్ని పిండిగా తయారు చేస్తాను. ఓకే, ఆల్రెడీ మీరు పిండి కొట్టించేసారు, అది మన దగ్గర రెడీగానే ఉంది. ఓ, అది కాగిన తర్వాత ఈ పొడిని వేస్తారు, బియ్య పొడి.
మొత్తం ఒక కప్పు తీసుకున్నారండి. ఇది కూడా నెయ్యిలో బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. ఓకే. సో డైరెక్ట్గానే పౌడర్ని మీరు ఫ్రై చేసేస్తూ ఉన్నారు. సో పౌడర్ అంతా కూడా కనిపించట్లేదు అసలు బియ్యం పిండి. నెక్స్ట్ ఏంటండి, అయిపోయినట్లేనంటారా, ఉడకాలి ఇంకా కొంతసేపు 2 minutes. 2 minutes. ఇది కూడా డ్రైగా ఉంటుందా లేకపోతే ఎట్లా? ఈ పిండి వేసినప్పుడు ఎప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుంది. ఉండ కూడా కట్టకుండా ఉండాలి. రైట్. ఫైనల్లీ ఈ రెసిపీ ఎలా వస్తుందంటే డ్రైగా ఉంటుందా లిక్విడ్ లా ఉంటుందా? ఇది లిక్విడ్ లా ఉండదు, ఎగ్జామ్ డ్రైగా ఉంటుంది, స్వీట్ లాగానే ఉంటుంది. అంటే తక్కువ సమయంలో ఎక్కువ టేస్ట్ వచ్చేటట్టు మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చెప్పండి విజయ్ గారు, మొత్తం బ్రౌన్ కలర్ లో కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మిల్క్ వేయాలి మేడం. నెక్స్ట్ మిల్క్. సో విజయ్ గారు, బియ్య పిండితో అనేక రకాల రెసిపీస్ నేను చూస్తున్నాను గతంలో, కానీ ఈ రెసిపీ మాత్రం చాలా కొత్తగా ఉందండి. ముందు బియ్యం నానపెట్టి ఆ తర్వాత ఆరపెట్టి ఆ తర్వాత పౌడర్ చేస్తే అది ఒక రకమైన రుచి వస్తుంది. బేసిక్గా ఈ పిండి వంటల్లో వాడేటప్పుడు కూడా జంతికలకు కానివ్వండి, ఇతరత్ర పిండి వంటలకు వాడేటప్పుడు కూడా అలాగే బియ్యాన్ని నానబెట్టి తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత పౌడర్ చేసి వాడుతూ ఉంటారు. సో ఇది కూడా అలాగే చేస్తూ ఉన్నారు. దాదాపు ఉడుకుతుంది. యాక్చువల్లీ తిప్పుతూనే ఉండాలి, అడుగు అంటకూడదు. ఉండకట్టకుండా ఉంటేనే రుచిగా ఉంటుంది. సో అలా కట్టకుండా ఉండాలంటే ఈ రెసిపీ పూర్తయ్యేలోపు ఎంతసేపు గరిటెతో అట్లా తిప్పుతూనే ఉండాలి. నెక్స్ట్ షుగర్ వేయాలంటారా? షుగర్ మంచి వాసన వస్తుంది. ఇంకా ఎట్లాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారు స్వీట్లో కానివ్వండి, అంటే ఫ్రూట్స్ తోటి అట్లా ఏదైనా చేస్తున్నారా గతంలో మీరు? ఫ్రూట్స్తో చేయలేదు యాక్చువల్లీ. ఇవి డిఫరెంట్గా ఉంటాయని ఇవి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే నాన్ వెజ్లో కూడా డిఫరెంట్ ఐటమ్స్ నేను చేస్తాను, సూప్స్లో కానీ. దాదాపు అయిపోవచ్చు. అంటే మన రెస్టారెంట్కి వచ్చే కస్టమర్కి నార్మల్ స్వీట్స్ కాకుండా డిఫరెంట్గా కొంచెం ఎస్టాబ్లిష్ చేసి తినిపిద్దామనే ఒక ఆలోచన. అదే. ఇంకా బాగా డ్రై అవ్వాలంటారు? డ్రై అవ్వాలి, ఇంకా బాగా డ్రై అవ్వాలి. విజయ్ గారు, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయొచ్చండి? స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే దెన్. మొత్తం అయిపోయింది. మరి లిచి ఎప్పుడు వేస్తారు మీరు? లిచి వేయాలి మేడం. ఫైనల్ టచ్ ఇది. ఓకే, లిచి జ్యూస్ అండి. లిచి జ్యూస్. మీరు ఉడికేటప్పుడు ఎందుకు వేయలేదు? ఉడికేటప్పుడు వేస్తే దీని ఫ్లేవర్ వాసన స్మెల్. ఓకే, ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం చివర్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేశారన్నమాట. నెక్స్ట్ ఇంకేదైనా యాడ్ చేస్తారా? ఇంకేం లేదండి, బౌల్లో తీసుకోవడం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అప్పుడు గార్నిష్.
ఏమైనా మీరు ఈరోజు ఓ 2 కొత్త వంటలు మాకు పరిచయం చేశారండి. 2 కూడా ఇంతకుముందు మేము వినలేదు, చూడలేదు. చాలా మంచి వాసన వస్తుందండి. దేవుడికి నైవేద్యం మాట ఎలా ఉన్నా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి ఊది పడేస్తారు, అంత టేస్టీగా ఉన్నాయి అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బాదం పప్పును చక్కగా సన్నగా చేశారు. బేసిక్గా డ్రై ఫ్రూట్స్ని గీలో వేపి ఇచ్చేస్తారు కదా, ఆల్రెడీ మీరు రెసిపీ అంతా గీలోనే చేశారు కాబట్టి వదిలేసినట్టున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లిచీ పిన్ ఫైనల్లీ నా చేతుల్లోకి వచ్చేసింది. ఎంత ఊరిస్తూ చేశారు తెలుసా వంటని. అబ్బా, ఆ లిచీ ఫ్లేవర్ స్మెల్ తెలుస్తూ ఉంది. ఎంత టేస్టీగా ఉందంటే నేను ఇంక చెప్పలేను. తినేయాలండి, ఇంకా ఆలస్యం చేస్తే నా వల్ల కాదు. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి తినేద్దాం. Jalsa as a name resembles Jalsa, celebrate life with food. It's located at the heart of the city in Banjaras Road number 3, and perfect destination for office goers and the family dining people, where they can enjoy the different kind of dishes in the restaurant. ఫైనల్లీ వచ్చేసాం టేబుల్ దగ్గరికి. ఇంకా ఏది ముందు, సేమియా ముజాఫరా లేకపోతే లిచీ పినియా, ఏది తిందాం? ఏం తిన్నా సరే ఒకటి తర్వాత ఒకటి నేనే తినాలి కాబట్టి వెంటనే తినేసి ఎలా ఉందో మీకు చెప్తాను. సో ఆయన చెప్పినట్లుగానే స్ట్రాంగ్గా తయారైంది. బేసిక్గా దీన్ని మనం సర్వీస్ బౌల్లోకి తీసుకొని ఒక షేప్లో పెట్టి కట్ చేసుకుంటే పీసులుగా వచ్చేది. మనం ఆ ప్రయత్నం చేయలేదు కదా. చలో తింటుందో. ఆయన చెప్పారు స్వీట్లా తయారవుతుంది, స్వీట్గానే ఉంది, చూద్దాం. వావ్, నిజంగా చాలా బాగుందండి. మనకు ఈజీగా అవుతుంది, టైం సేవ్ అవుతుంది, కొత్తగా ఉంటుంది. నైవేద్యంగానే కాదు, మనం ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ట్రై చేసి తినచ్చు. రకరకాల రెసిపీస్ ఉంటాయి. అతిథులు వచ్చినప్పుడు 2-3 రకాలు వండుతూనే ఉంటాం. కానీ చివరిలో స్వీట్ రెగ్యులర్ టైప్ కాకుండా ఇలా ట్రై చేస్తే డెఫినెట్గా అవసరం అండి. అంత టేస్టీగా ఉంది కేక్ అసలు. నెక్స్ట్ ఈ రెసిపీ ఏమంటుందో చూద్దాం. లిచీ పిని, ఇది మాత్రం కొంచెం జ్యూసీగా ఉంది. బహుశా ఇంకాసేపు ఆగితే కనుక ఇది కూడా టైట్గా అయిపోయి ఇది స్వీట్లా అయిపోతుంది అనుకుంటా. సో బేసిక్గా లిచీ మన రెగ్యులర్గా తినడానికి కానీ లేదా ఫ్రూట్ జ్యూసెస్ లాగా లేదా మాక్టైల్స్లో వాడుతూ ఉంటారు. కానీ ఈసారి ఎందుకో నేను ఫస్ట్ టైం విన్నాను స్వీట్లో కూడా యూస్ చేశారు. మరి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే. వావ్, చాలా 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 తీయగా ఉంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తెలుస్తుంది. గీ ఎక్కువ వాడారు కదా, అది ఇంకా 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 టేస్టీగా ఉంది. ఈజీ మేకింగ్, టేస్టీ ఫుడ్. సో ఈ వారం ఈట్ అవుట్ డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ ఊరించింది, ఎంటర్టైన్ చేసిందని ఆశిస్తూ నెక్స్ట్ వీక్ మంచి రెసిపీస్తో మళ్ళీ మేము ముందుంటా. అంటిల్ దెన్ ఇప్పుడైతే తింటా. బాయ్.